ఒక సంవత్సరం వచ్చేసరికి శంకరాచార్యుల వారు అక్షరాలను పోల్చడం నేర్చుకున్నారట. సహజంగా అక్షరాలను ఎలా పోల్చేస్తారు అని మనం అనుకోవచ్చు. అయితే మనందరం జీవిస్తుంది ఎందులో? ఏడీహెచ్‌డీ, అటిజంతో బాధపడుతున్న పిల్లలు ఉన్నటువంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కానీ శంకరాచార్యుల వారు జన్మించేటప్పటికి ఇలాంటి కండిషన్స్ లేవు కదా! ఆయన ఒక సంవత్సరం పిల్లవాడిగా ఉండగానే అన్ని రకాల భాషల్లో అక్షరాలను పోల్చేసేవారు. రెండవ సంవత్సరం వచ్చేసరికి వాటి వ్యాకరణం అంటే గ్రామర్ మొత్తాన్ని ఆయన నేర్చేసుకున్నారు. 2 సంవత్సరాలు పూర్తవుతూనే ఆ గ్రామర్ నేర్చుకున్న విద్యంతటిని వేరే పిల్లల్ని కూర్చోబెట్టి ఈయన పాఠం చెప్పేస్తూ ఉండేవారు. అంటే ఇంత గ్రాస్పింగ్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అంత చిన్న వయస్సు నుంచి. అలాంటి శంకరాచార్యుల వారికి మూడవ ఏట తండ్రి ఇలాంటి పిల్లవాడికి సకాలంలో ఉపనయనం చేయాలి. ఉపనయనం చేసి విద్యావంతుడిని చేయాలని అనుకున్నారు. అంటే వేద పాఠశాలకి లేదా గురుకులానికి పంపించాలి. మనం కూడా పిల్లల యొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించి వాళ్ళు ఎందులో రాణిస్తారో దాంట్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అదే శంకరుల తండ్రి ఆలోచన చేస్తున్నారు.